కిషన్ రెడ్డితో ఈరోజు మైన్పై పాల్గొన్నారు. అనంతరం కార్మికులకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేశారు. మనతో పాటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడారు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏం చెప్తారు ఈరోజు? ఎట్లుంది బాయి యాత్రలో రెస్పాన్స్ ఎట్లుంది? ఇప్పుడు సింగరేణి భరోసా యాత్రలో కిషన్ రెడ్డి గారు మొన్న తాడిచెర్ల మైన్ని ఏదైతే కేంద్ర మంత్రిగా ఉంటూ నరేంద్ర మోడీ గారి ద్వారా ఏదైతే శాంక్షన్ చేయించారో సింగరేణి తిరిగి అభివృద్ధి చేయాలి, పాత వైభవం రావాలి అనే ఒక ఆలోచన మీద ఈ యాత్ర మొదలుపెట్టి సింగరేణి కార్మికులకు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కొత్తగూడెంలో మొదలైనటువంటిది మనుగూరు నుంచి రామగుండం గోదావరి కానీ ఇక్కడికి చెన్నూరు దాకా వచ్చడం జరిగింది. ప్రతి గేట్ మీటింగ్లో కార్మికులకు ఒకటే చెప్పేది ఏంటంటే రానున్న వచ్చే నెలలో కూడా ఇంకొక శుభవార్తతో వస్తాం. ఖచ్చితంగా ఒకప్పుడు 180,000 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఈ సింగరేణి ఇవాళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో కలిపి 70,000కి దిగజారిపోయింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వము మరి టీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి తిరిగి పునర్వైభవం రావాలి, మళ్ళీ తిరిగి ఆ స్టేజ్కి వెళ్ళాలనే ఒక ఆలోచన మీద సింగరేణికే మైన్స్ అన్నీ అలాట్మెంట్ చేస్తూ ఉన్నారు. 9 బ్లాక్ ఒరిస్సాదైనా ఇక్కడ ఈ బ్లాక్ తాడిచెర్ల బ్లాక్ అయినా వచ్చే నెల ఇంకొకటి కూడా పునర్వైభవం రావడానికి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్కి లాభం జరగాలని, అప్పులు ముట్టాలనేది ఒక ఆలోచన. కార్మికుల్లో ఎన్నికలు ఉన్నాయి, అందుకనే మళ్ళీ భరోసా యాత్ర పేరుతో బీజేపీ వస్తున్నాయి. ప్రతిపక్షాలు అంటేనే ఉంటారులేండి. కార్మికుల ఎన్నికలు ఉంటే ఎన్నికలకు ఒక 15 రోజుల ముందు వచ్చేటువంటి వాతావరణం చేయాలి, కానీ ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక నెలకి ఇంకొకటి ఇస్తామని చెప్పేది లేదు. సింగరేణి కాలరీస్కు 9 బ్లాక్ ఒరిస్సాలో అప్పుడు ఇచ్చినా ఇప్పుడు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం మాట 49% ఉన్నది మాట వాస్తవమే. కేంద్ర ప్రభుత్వం ద్వారా బాకీలు ఎవరు లేనిది మాట వాస్తవమే. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఒకటి కోరుకుంటున్నారు కార్మికులు. దాన్ని ఖచ్చితంగా అందరూ మా బృందం అందరూ పోయి ప్రధానమంత్రి గారికి కూడా విన్నవిస్తామని చెప్పడం జరిగింది. ఏం చెప్తారన్న ఈరోజు ఈ యాత్ర ద్వారా కార్మికులకు మీరు ఏం చెప్తారు? తర్వాత ఈ మైనింగ్ ఉన్న ప్రాంతాలలో బీజేపీ బలంగా ఉందా, అసలు లేదా, అసలు ఏంటి పరిస్థితి? మీరు తిరుగుతున్నారు. ఇప్పుడు కార్మికులు ఎక్కడైతే ఉన్నారో అది ఒక 20% ఓటు శాతం మాత్రమే, కానీ 100% ఓటు శాతం కాదు. ఎమ్మెల్యేలు గెలవాలంటే ఓన్లీ కార్మికులే అది బిఎంఎస్ వర్గంగా మారాలనో లేకుంటే బీజేపీకి అభిమానులుగా మారాలనో బీజేపీకి ఓటేయాలనో అనే పరిస్థితి కాదు. ఇంకా 80% ఓట్లు బయట ఉన్నవి. కార్మిక ఏదైతే వ్యవస్థ ఉన్నదో ఈ వ్యవస్థ ఇవాళ సింగరేణి వల్లనే తెలంగాణ కరెంట్ కానీ ఇంకా మిగతా రాష్ట్రాలకు కూడా బొగ్గు సప్లై కానీ చేయగలుగుతున్నాం. ఇవాళ సింగరేణి మూతపడితే యావత్తు చీకటి ప్రపంచంలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, లేదా కరెంటు బయట నుంచి కొనాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి కాకుండా సౌత్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సప్లై చేస్తూ మహారాష్ట్రతో పాటు ఈ సింగరేణిని అభివృద్ధి చేస్తే దేశానికి వెన్నుముకగా మారుతుందనే ఒక ఆలోచనే తప్ప ప్రతిదాన్ని ఓటు రాజకీయం చేస్తే ఎలక్షన్లకు నెల ముందు ఏవైనా మాట్లాడచ్చు, కానీ 6 నెలలు, సంవత్సరము, 2 ఏళ్ళు, 3 ఏళ్ళ ముందు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా పనిచేయాలని నరేంద్ర మోడీ గారికి బీజేపీ జాతీయవాదానికి ఉన్నటువంటి నమ్మకం కాబట్టి నిజాయితీగా మాట చెప్తున్నాం. అంతే తప్ప ఎలక్షన్ లేదు, ఏం లేదు. 100% తిరిగి పునర్వైభవము సింగరేణి కాలరీస్ ద్వారా కార్మికులకు ఏం చెప్తారు మీరు చివరిగా? కార్మికులకు మేము మద్దతుగా ఉన్నాం. 100% కార్మికులకు రావాల్సినటువంటి సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరిగి చెల్లిస్తాం. ఈ రాష్ట్రంలో రానున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీదే. ఖచ్చితంగా మా మాట మీద మేము నిలబడతాం. మీరు ధైర్యంగా ఉండొచ్చు. తిరిగి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మీ భవిష్యత్ తరాలకు కూడా ఇక్కడనే ఉపాధి దొరుకుతుంది. మీరు మంచి వాతావరణంలో మీరు ఆనందంగా మీ కుటుంబాలు ఉంటాయనేది మాటగా చెప్తున్నాను. ఇది పరిస్థితి. భవిష్యత్తులో మంచి శుభవార్త ఉండబోతుంది. దీంతోపాటు సింగరేణి కార్మికులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుంది. నరేంద్ర మోడీ చెప్పిన విధంగా 9 బ్లాక్తో పాటు ప్రధాన మైనింగ్ ఏదైతే ఉందో ఈ అంశంలో కొత్తగూడెం నుండి మొదలుకొని బెల్లంపల్లి గోదావరికని వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ముఖ్యంగా SRP 3లో కూడా కార్మికులతో మాట్లాడి అనంతరం కార్మికులకు భరోసా కల్పించే ప్రయత్నం కేంద్ర మంత్రి చేశారు. చాలా సంతోషంగా ఉంది. మంచి రెస్పాన్స్ వస్తుందని ఎమ్మెల్యే చెబుతున్న పరిస్థితి. కోర్టు స్టూడియో.